చిన్న ఒక ప్రాసెస్ ద్వారా మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ప్రాసెస్ చేద్దాం. ఓకే, అందరూ కూడా ఒకసారి అలా ఒళ్ళు విరుచుకోండి, చేతులంతా చాపండి, హాయిగా ఫ్రీగా కండి. ఓకే, చేతులు శరీరంలో ఎక్కడ కూడా మనకు ఏ బిగింపులు లేకుండా చూసుకోండి. మీకు ఎక్కడైనా మీకు బెల్టులు గిల్టులు ఏమైనా పట్టుకుంటే కొంచెం ఫ్రీ చేసుకోండి, బటన్స్ ఏమైనా ఇది ఉంటే ఫ్రీ చేసుకోండి. హాయిగా అలా నిటారుగా కూర్చోండి. నిటారుగా కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, జారిగల పడి కూర్చుంటే మీ మైండ్ కూడా అలాగే జారిపోతుంది. ఓకే, చక్కగా కూర్చొని వీపు ఆనించుకోండి. కుర్చీకు వీపు, యూ కెన్ గివ్ సపోర్ట్ ఆఫ్ యువర్ బ్యాక్. చేతులు రెండు కూడా ఒకదాని మీద ఇలా పెట్టుకొని ఒడిలో పెట్టేసుకోండి, ఫ్రీగా లూజ్గా. ఎక్కడెక్కడ మనకు బిగింపు ఉండదు. మనం చేస్తున్నది ధ్యానం కాదండి, మీరు ధ్యానం అనుకోవచ్చు, కాదు. తర్వాత నేను నెక్స్ట్ లెవెల్ 2లో మీకు ధ్యానం ఏంటి, ఇవి చాలా ఉన్నాయి, దాంట్లో చాలా లెవెల్స్ ఉన్నాయి. అవన్నిటినీ కూడా మీకు క్షుణ్ణంగా మీకు పరిచయం చేస్తాను. వాటి అన్నిటినీ కూడా చాలా బాగా తెలుసుకుంటూ అద్భుతమైన జీవితాన్ని సాగించుతారు. ఓకే, ఇప్పుడు ఇలా చేతిలో ఒళ్ళో పెట్టుకుని హాయిగా గాలి పీల్చుకోండి, ఫుల్గా గాలి పీల్చుకోండి. గాలి వదులుతూ అలా కళ్ళు మూతలు పడతాయి. అలాగే గాలి వదులుతున్నప్పుడు పొట్ట లోపలిపోతుంది. ఆ పొట్ట అలాగే లోపల ఉండిపోయి నాభి దగ్గర. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. మీ మనస్సులో వచ్చిపోతున్న ఆలోచనలు గమనించండి. ఈ ఆలోచనలు వచ్చిపోతున్నాయి, అదే మనస్సు. అది లోపలి జ్ఞాపకాలుగా వస్తుండొచ్చు. ఆ జ్ఞాపకాలు ఉన్న చోటే చిత్తం. బయట నుంచి ఎన్నో తెలుస్తుంది. వాసనలు కావచ్చు, లేక స్పర్శ కావచ్చు, గాలి శబ్దాలు కావచ్చు, నాలుక చలనం కావచ్చు, రుచి. ఇవన్నీ ఇంద్రియాలు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది. జస్ట్ గమనిస్తూ ఉండండి, ఎలా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, మనసు ఎలా పనిచేస్తుంది, అలాగే చిత్తం ఎలా ఉంది, వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి, పోతుంది. గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మీ గమనం బయట మీ చుట్టూ, మీ శరీరం చుట్టూ జరుగుతున్న వాటిపైన పెట్టి, గదిలో. అలాగే మీ గమనాన్ని ఇంకాస్త వ్యాపింపచేస్తూరండి. ఎక్స్పాండ్ యువర్ అవేర్నెస్ ఫ్రమ్ ద రూమ్ టు యువర్ హౌస్. మీ ఇల్లు, అలాగే మీ పరిసరాలు, అలాగే మీ యొక్క గమనంలో మీ ఏరియా అంతా కూడా తీసుకోండి. అలాగే మీ గమనంలో మీ ఊరంతా తీసేసుకోండి. మీ గమనం ఇలాగే ఎక్స్పాండ్ అవుతూ మీ జిల్లా దాటి, రాష్ట్రం దాటి, అలాగే దేశాన్ని దాటి, ఖండాంతర్గతాలుగా అన్నీ మొత్తం భూమండలం అంతా కూడా దాటి, అలాగే మీ ప్రజ్ఞ అలాగే ముందుకు సాగుతూ మొత్తం సౌరమండలం, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు అన్నిటినీ దాటి, నక్షత్రాలు, అంతరిక్షం అలా దాటి ముందుకు అలాగే ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంటుంది. అలాగే వెళ్తుంది ఇంటూ ద ఇన్ఫినిటీ. అనంతంలోకి ప్రయాణం సాగించండి. వెళ్తూనే ఉంది, అది పోనివ్వండి అలాగే.
ఎక్స్పీరియన్స్ దట్ అన్బౌండెడ్నెస్, ఆ అనంతమైన తత్వాన్ని అలా గమనించండి, అనుభవించండి. అలా దాంతోపాటు అలాగే ఉన్నాయి. విశ్వం అంతా మీరే. అన్ని దిక్కుల, అన్ని వైపులా నీవే. ఇప్పుడు నెమ్మదిగా మీ ప్రయాణం మీ వైపు, నెమ్మదిగా ఈ నక్షత్రాలు, సౌరమండలం, భూమి, దేశం, రాష్ట్రం, మీ జిల్లా, ఊరు, వాడ, పరిసరాలు, ఇల్లు, మీరు కూర్చున్న గది, అలాగే మీ శరీరం, అలా శరీరంతో పాటు ఉండిపోండి. చూడండి ఈ కర్మేంద్రియాలు మొత్తం వేళ నుంచి మొదలుకొని తల దాకా అన్ని భాగాలు, లోపల పనిచేస్తున్న ఎన్నో భాగాలు, మీ యొక్క అనుమతి అవసరం లేదని. మీ గుండె కాయ ఉండొచ్చు, కిడ్నీస్ ఉండొచ్చు, లివర్ ఉండొచ్చు, డైజెషన్ సిస్టమ్ ఉండొచ్చు, రక్త ప్రసరణ, అన్ని నాడులు, నవరంధ్రాలు, కర్మేంద్రియాలు, ఇవన్నీ ఎక్కడ జరుగుతుందో గమనించండి. మీ మనసుతో పాటు ఇవన్నీ మీరు గమనిస్తున్నదంతా కూడా మనసులో. ఈ అనుభవం అంతా, వీటన్నిటినీ మీరు జాగ్రత్తగా మీ మెమరీలో వదిలిపరుస్తున్నారు. గమనించండి. వీటిని నిర్ణయాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి బుద్ధిని గమనించండి. అది ఎప్పుడు ఇది చేయాలన్నా అది చేయాలన్నా, ఇది మంచి అది చెడ అని 24 గంటలు పనిచేస్తుంటాం. ఇప్పుడు కొద్దిసేపు అది ఏమి చేయాల్సిన పని లేదు, ఊరికే గమనించండి. వీటినన్నిటినీ ఈ నిర్ణయం తీసుకో, ఆ నిర్ణయం తీసుకో అని చెప్పే మీ అవతారాలు, మీ యొక్క వ్యక్తిత్వాలు, మీరు తీసుకున్న పాత్రలు, వాటిని గమనించండి. ఏ పాత్రను బట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు తెలుస్తూ వస్తుంది. ఆలోచనలు పుట్టడానికి అవతారమే కారణం. ఊరికే గమనించండి అవతారం. ఎన్నో పాత్రలు వేస్తున్నారు, వాటన్నిటినీ గమనించండి. ఇప్పుడు ఇవన్నీ గమనిస్తున్నటువంటి నిన్ను గమనించు. ఎవరు దీన్ని అంతా గమనిస్తున్నారో చూడండి. ఈ అంతరంగ ప్రయాణం నుంచి నెమ్మదిగా ఒకసారి గాలి పీల్చుకుని వదలండి. లోతుగా చేతులు రుద్దుకోండి, మొహం రుద్దుకోండి. నెమ్మదిగా క్రింద చూస్తూ హాయిగా కళ్ళు తెరవండి.
కమ్ బ్యాక్ టు యువర్ బాడీ కాన్షియస్. మీ శరీరానికి మళ్ళీ వాసు వచ్చేస్తాయి. ఓకే, గుడ్.